బొద్దంకల బిర్యానీ, భీములో పురుగులు పలావ్. ఈ పొద్దు నేను సందులంటే అడక్క తిని పని అయిపోయింది. ఏం బతుకో ఈరోజు అన్నం పెట్టేవాళ్ళు లేరు. తినుకుంటే ఇక్కడే ఉండు తన్నులు. నీతో మాకు పని లేదు, నువ్వు పోవల్లా. నా ప్రాణం పోయే వరకు కాపాడుతాడనుకున్నా నేను. ఇంకా నాకు ఈయనకంటే ఎవరు ఉన్నారనేది ఒకటి ఉండలే మనసులో. ఆ పక్కన ఈ పక్కన ఎట్టు పట్టుకొని చేతులు పట్టుకొని నలిమినాడు. మనుషులు అంటే ఎందుకు? నా పరిస్థితి ఈడే కులిపోయి ఇట్లే చచ్చిపోవాల్సిందే. ఆస్తుల కోసం, డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను చంపిన వాళ్ళని చూసాం, అన్నదమ్ముల్ని చంపిన వాళ్ళని చూసాం, తల్లిదండ్రులను మోసం చేసి బయటికి దొబ్బేసిన వాళ్ళని చూసాం. తల్లిదండ్రులు ఏ విధంగా మోసపోతున్నారు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. కానీ ఇక్కడ మన అనంతపురంలో ఒక పెద్ద ఆయనకు ఒక అన్యాయం జరిగింది అని మన AP39 టీవీని ఆశ్రయించారు. ఇది ఆల్రెడీ RDO కోర్టులో నడుస్తుందంట. అసలు ఆ పెద్ద ఆయనకి ఏం జరిగింది, ఆయన ఎవరు, ఆయనకి ఏం అన్యాయం జరిగింది అనేది ఒకసారి ఆయన అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పెద్ద ఆయన నమస్తే, ఏం పేరు నీ పేరు? చిన్ననారాయణ రెడ్డి. చిన్ననారాయణ రెడ్డి. ఏ ఊరు మీద? చిన్ననారాయణ రెడ్డి. ఏ ఊరు మీదే? కాట్నే కాలువ. మీరెంత సంపాదించారు? 110 ఎకరాలు అయింది నాది. 110 ఎకరాలు? 110 ఎకరాలు అయింది. మరి ఒక్కొక్కరికి ఎంత రాపిచ్చినావు? ఎంత రాపిస్తే అది కొంత అమ్మితే అప్పుడు ఏదో అనుకో. అది కొంచెము DC ల్యాండ్ అని కొంత ఊళ్ళో రగడబడా పోగొట్టేసి ఆ ఉన్నింది. ఈ అపగారికి మంచికి 26.5 ఎకరా ఇప్పుడు ఉంది రిజిస్టర్ చేసిన. ఇంకా ఆడపల్లెలోని ఇండ్లు ఉన్నాయి, ఈడ ఇండ్లు ఉన్నాయి. నా పేరుతో ఉండే ఆ 2 ఇండ్లు నేను కొనుక్కోంటి. ఒకటి కొడుకులు కూడా ఉన్నాగానే కొన్నా. కొడుకులు అలా పోయి ఇలా పడి చేసుకోలే. ఆ మధ్యలో మళ్ళీ ఇంకోటి కొన్నా. ఆ 2 నా పేరుతోనే ఉండే. ఇప్పుడు నీ పేరుతో ఉండేటివి నీ పేరుతోనే ఉన్నాయా? ఏటివి లేవు. మరి ఎవరికి రాయిచ్చావు అవి? ఆయన కేశవరెడ్డి అన్ని రాపించుకున్నాడు. కేశవరెడ్డి ఎన్నో కుమారుడు? లాస్ట్ కొడుకు. అంటే నీకు తెలియకుండా రాయించుకున్నాడా? తెలిసే. మన తెలిసి రాయిచ్చి మళ్ళీ ఇప్పుడు అన్యాయం జరిగిందంటే? తెలియకుండా అంటే నాకు బాగలేదు. యాడో కొడపోయి అడవిలో పెట్టాడు. రాపించుకుంటా అన్నాడని తెలుసు. కానీ ఇదేది దడ్డి అనేది ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసా? కాదు, గిఫ్ట్ డీడ్. ఏదో మామూలుగా మానకట్ట రిజిస్టర్ చేసుకుంటాండాలే, చేసుకొని అడిగిపోతాను నా కొడుకే కదా అనుకున్నాను నేను. అప్పట్లో నాకు చాలా బాగలేదు. ఆయనన్నీ ఇప్పుడు మెడికల్ మెడికల్ బిల్లులన్నీ నిన్న ఇన్ని తెచ్చిపెట్టినాడు నాకు చూపించిండేటివన్నీ. వానికి ₹1 పక్క నుంచి ఆదాయం వచ్చేది లేదు. చదువుకున్నాడు కానీ అమెరికా దాకా, ఆస్ట్రేలియా దాకా ఏది లేదు. నాకు అన్యాయం అయిపోతాడని నేను కాసుకొని ఉండ ఇక్కడ. నైనా నేను ఆ వ్యాపారం చేస్తా, ఈ వ్యాపారం చేస్తానని. అందులో నాకు బాగలేదు అప్పుడు, నాకు చాలా బాగలేదు అప్పుడు. అవే సర్టిఫికెట్లన్నీ తెచ్చిపెట్టిండేది వాడు. ఆ టైంలో తీసుకుపోతాడు. ఈడ ఆడ లక్ష్మీప్రియ నగర్ అని ఉంది, ఆడ అక్కడ ఎక్కించుకుంటాడు కారులో ఉద్దుర్ని. తీసుకుపోతాడు నేరుగా లోపలికే, రిజిస్టర్ ఆఫీస్లోకే. కనీసం ఆ కాంపౌండ్లో పేపర్ కూడా చూపిలే నాకు. ఇంకోరికన్నా నీ ఎట్ల వాళ్ళకి చూపిస్తే ఇది తప్పపా, ఇది ఇట్లా రాయకూడదు అని చెప్తారు కదా. అది కత్తేలే. నేను పెద్దగా నమ్మినా, మోసపోయినా. అంటే సొంత కొడుకే మోసం చేస్తాడని అనుకోలేదా? అనుకోలే. ఇంకా వాడే నాకు దిక్కు అనుకుండా వేసి అన్ని సంతకాలు చేపించుకుంటాడు. అటు చెక్కించుకొస్తాడు నేరుగా రిజిస్టర్ ఆఫీస్ లోనికే.
బయట కూర్చుండే గొల్లే. ఆ సంతకాలు చేయించుకోవడము, మళ్ళీ కార్లు ఎక్కించుకోవడము, తెచ్చి ఇంట్లో ఏడ్చడము, బీగాలు వేసుకొని పోవడం. లోపలే మేము ఇద్దరు. ఆయన భార్య పోతాడు మోటార్ బైక్ వేసుకొని, ఆయన పోతాడు. ఎక్కడ పోతారు? అన్నీ జరిగిపోయి కొన్ని అన్నీ రాసుకొని ఇది అయిపోయినాక వాళ్ళకి ఏం పుట్టిందో ఏమో 2 ఏళ్ళకి 2023 సంవత్సరము ఆగస్టు నెల రగడ పెట్టినాం. ఎందుకు? నువ్వు వద్దు పోవాలి మీరంట అంటారు. అంటే ఆస్తి రాపించుకున్న తర్వాత నీ దగ్గర ఆస్తి ఉండే ఏమి దానికి నీకు బాగా పెట్టాం మేము, తిన్నావు, నీకు బాగా పెడితే ఏదైనా రాసిస్తావు. ఆస్తి కాదు ఏదైనా రాసిస్తావు. ఈ పొద్దు నీ దగ్గర ఏమీ లేదు, నీతో మాకు పని లేదు, నువ్వు పోవాలా. అయ్యో మీరు వెళ్ళిపోవాలని అట్లా 1 సంవత్సరం పోయినా మళ్ళా సంవత్సరం 2024 ఆగస్టు వరకు పొమ్మని వాడు పోయలేదని నేను. అంటే ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇల్లు యా ఇల్లు? నువ్వు ఉన్నావే ఆ ఇల్లు నీ కొడుకు రాయిచ్చావా ఆల్రెడీ? యా ఇల్లు? ఇవే నువ్వు మీ కొడుకు దగ్గర ఉన్నావే కేశవరెడ్డి దగ్గర, ఆ ఇల్లు ఎవరిది? అది మేము కాపురం ఉండిందా? బాడిగిది. బాడిగిల్లు లక్ష్మీప్రియ నగర్లో, అక్కడ అడవిలో. అడవి ఎవరు మాట్లాడితే కుక్కలు లేరు. నీవు నీ కొడుకుని సాకినా అంటున్నావు కదా, నీకెక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నీకు రోగానికి చూపించాడు కదా జబ్బుకు, హాస్పిటల్ కంతా, ఆ డబ్బులు ఆయనే పెట్టుకున్నాడా? ఆయన పెట్టుకున్నట్టు ఆయనకే వస్తుంది. నా లెక్క. నీ లెక్క అంటే నీ లెక్క ఎక్కడి నుంచి వస్తుంది? 40,000 బాడికి వస్తుంది నా ఇండ్లకి. నీ పేరుతో ఉన్న ఇల్లు? నా పేరుతో ఉన్న ఇండ్లకి. ఎంత వస్తుంది బాడికి? 40,000 నెలకి. 40,000? మరి 40,000 నెలకు ఖర్చు అయింటుంది అంటావా? ఎట్ట ఖర్చు అవుతుంది? ఏం ఖర్చు అవుతుంది? కాదు, ఒకసారేమో మొన్న కొట్లాడు వచ్చినాకనే రక్తం వచ్చా, నోటెట్టి రక్తం వచ్చా. ఆ ఇంటి అయిపోవడంలే ఇంకొక ఇంటికి చేరిటంలే. అయిపోయి ఇట్లే చూస్తే నరసింహుడు ఇట్లా రక్తం వచ్చి వాళ్ళు ఎవరు బతకలేదు. మా ఊళ్ళో ఇట్లా 2-3 చచ్చిపోయినారు నరసింహుడు. నేను కూడా పద్దనుకున్నా. అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చా తోలకపోయి ఆసుపత్రిలో చేర్చి 2 దినాలు ఉంటుంది. దాంట్లో డబ్బులు అంటే డబ్బులు నా డబ్బులే ఆయన వసూలు, ఆయన ఫోన్లేకే వేయించుకుంటాడు వాళ్ళతో. బాడికి డబ్బులు ఎన్ని ఉన్నాయి? 2 ఇండ్లు. ఒకదానికి 20,000 వస్తుందా? ఒకదానికి 10,000, ఒకదానికి 22,000. ఆడ ఇంకొక ఎకరాలో నాకు భాగం ఉంది. ఆడే పక్కనే ఈ ఊర్లో ప్లాట్లలో నాకు భాగం ఉంది. 6,500,000 వస్తుంది. అప్పటికి 40,000 500 అక్కడ ఇక్కడ అయింది అంతే. కరెక్ట్గా 40,000 అంటే కాదు. ఇప్పుడు నీ డబ్బులే నీకు ఖర్చు పెట్టినాడు అంటావు? నా డబ్బులు నాకు ఖర్చు పెడితే అన్ని ఎట్టుకు అయిపోతా. నాకు వాడు తింటా అంటే నావి, వాడికి కూడాడిది. కూలి లేక చచ్చిపోతురా నా కొడుకు అంటే కూడా మాట్లాడి. ఇప్పుడు నీకు ఏం అన్యాయం జరిగింది? ఏది లేదు, ఏమీ లేకుండా అన్ని రాదు. నీవి ఎంత రాపించుకున్నాడు? ఎన్ని ఎకరాలు రాపించుకున్నాడు? ఇడే ఆల్మూరి రోడ్లో ఆ తాటిమాండ్ల కాడ ఒక 20 సెంట్లు, ఎకరాలో 4వ భాగం. అంటే అది 3 కొడుకులకు రావాలి కదా? అది ఆయన రాపించుకునేది 3 కొడుకులకు రావాలనా? 25 సెంట్లు 3 కొడుకులకు రావాలో 4 కొడుకులకు రావాలనో అదంతా నేను ఒకటి పట్టించుకోలే. రాసిమన్నాడు, రాసి ఇచ్చేసానంతే. వాని మాటకు బదులు చెప్పిందిలే. ఏమే ఒక 2 సంవత్సరాలు జరిగినాక మొదలు పెట్టాడు పో బయటికని. ఇండ్లు రాపించుకున్నాడు, ఇండ్లు 2 రాపించుకున్నాడు. మొదట ఒక ఇంటికి మొదలు పెట్టాడు. మిగతా కొడుకులు కూడా రావాలి కదా దాంట్లో? ఎలా? ఆ ఆస్తిలో అందరికీ హక్కు ఉంటుంది. అట్లా లేదు, అట్లా మా పద్ధతి అది కాదు. ఇంత భూమి, ఇంత డబ్బులు, ఇన్ని గింజలు, అట్లాంటివన్నీ తీసుకుంటాం. మళ్ళీ వాళ్ళు ఆశయకూడదు. మా అన్నగారు ఆశలే. అంటే మీ పేరుతో పెట్టుకోండేది, అంటే మీ జీవనానికి పెట్టుకోండేది కొట్టేసినాడు అంటావు అంతే. అది ఇప్పుడు నీకు తిరిగి కావాలా? నాకు రాకపోతే మరి నేను ఎట్లా ఏడబతకల్లా? ఏమీ లేదు నా దగ్గర ఇప్పుడు. ఆల్రెడీ మీకోసము మీ జీవనాధారం కోసం తీసుకున్న ఇల్లు, ఆ 25 సెంట్లు నీకు మోసం చేసి రాపించుకున్నాడు అంటున్నావు, అంతేనా? అది అదేందో గిఫ్ట్ డీడ్ అంట. అది
అంటే నీకు ఆ రోజు చెప్పలేదా నాయన నేను రాయించుకుంటున్నా గిఫ్ట్ డీడు నీ 25 సెంట్లు ఇండ్లు నా పేరుతో రాయించుకుంటానా అని నీకు చెప్పలేదా? అయ్యో చెప్పుతా అంటే ఇంకా నాకు ఈయనకంటే ఎవరు ఉండారనేది ఒకటి ఉండలే మనసులో. నా జీవనానికి నేను బతికిన నాళ్ళు నేను పడిపోతే మంచంలో పడిపోతే నా పక్కన కూర్చొని నా ప్రాణం పోయే వరకు కాపాడుతాడు అనుకున్నా నేను. ఓహో ఇప్పుడు రాపించుకున్న తర్వాత అడ్డం తిరిగి నేను బయటికి దొబ్బేసినాడు. దొబ్బేసి అంటే కాదు, పక్కలేమకలు 2 ఇరిగిపోయింటే కొట్టినాడా? ఈ పక్క చెమలు 2 ఇరిగిపోయి ఆ రోజే నేను బయటకు వచ్చింది. అది కన్న కొడుకు తండ్రి సంవత్సరం అంతా పోయినా కూడా పోయలేదని నేను అట్లే పోరాడినాం. ఆ పొద్దు ఏం చేసినాడంటే సాయినగర్ లేక తోలకపోయినాడు డాక్టర్ దగ్గరికి అని, దగ్గుతాడానని. ఈ పొద్దు ఏం చెప్తాడు, కృష్ణకాంత డాక్టర్ దగ్గరికి పోదాంలే అని ఈ పొద్దు ఫోన్ చేసినాడు. దగ్గుతాడానంటే ఈ పొద్దు నా కృష్ణకాంత వద్దు, నీ కాంత వద్దు, నువ్వు నాకు వద్దని చెప్పేసినానులే నేను. అది వెళ్ళిపోయింది ఏదో. సాయినగర్లోకి తోలుకొని పోయి అక్కడి నుంచి అక్కడ ఏటి పారాడు. లాస్ట్ ఆడికి తోలకపోయినాడు. ఆ డాక్టర్ దగ్గర ఇచ్చినాడు, చూసినాడు, బయటకి ఇచ్చినాడు. అదేం చేసినాడు, తోలకపోయి తమ్ముడు. ఆ కథ అనుకుంటే అవెంతకవే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏం చేసినాడు? ఏమంటే ఇట్లా మోసం చేసినాడు. నిన్ను కూడా కొట్టినాడా? ఇప్పుడు కూడా ఉన్న నొప్పులు ఆ పక్కన ఈ పక్కన ఎట్టు పట్టుకొని చేతులు పట్టుకొని ఇట్లా నలిమినాడు. కన్న కొడుకు ఈ విధంగా కాళ్ళు ఏమనలేదా? వాళ్ళు పొల్ల కట్టాలి, అవి మేము కొట్టలే కాలు ఎత్తుకొని వచ్చింది కొట్టేకేమో నాడు వచ్చి అయిపోయి కరుచుకున్నాడు. నిన్నేమన్నా కోడలు అనిందావా? మీ కోడలు ఏమన్నా ఏమనిందో ఏం వల్ల పోయిందో అనుకోకుండా పోతా ఇంటివి అంటారు. అనుకోకుండా ఎట్లుంటారు? ఇప్పుడు మీ ఆస్తి మీకు కావాలా? మా ఆస్తి మాకు కావాలా? ఆర్డీఓ కోర్టులో ఆర్డీఓ ఏమన్నారు మిమ్మల్ని? అది అదే ఏందో దాంట్లో షరతులు లేవన్నాడు. షరతులు ఇది వ్యాపారం కాదు కదా, షరతులు పెట్టడానికి బిజినెస్ కాదు కదా అని చెప్పలేదా నువ్వు? వ్యాపారం కాదు తండ్రి కొడుకు అయితే నేనేం చెప్పలే. మళ్ళా రాసి ఇచ్చిన ఇదే పేపర్ ఇచ్చినానులే. షరతుల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. అంటే షరతుల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. వీలునామా కానీ గిఫ్ట్ డీడ్ కానీ ఇప్పుడు అనుభవం వచ్చింది కదా, రాంగ మనక వచ్చింది, వీళ్ళతో దెబ్బతిని మెలకు వచ్చింది, మెదడు కూడా పదునైంది. కానీ అయినా మంచుకుంటావు. ఎంత వయసు నీకు? 90 చెప్పినాను కదా, 91లో నడుస్తుందిలే. గిఫ్ట్ డీడ్ కానీ షరతులు కానీ రాసి ఉంటే ఇన్ని రోజులు మమ్మల్ని బతకనివాడు. ఎందుకంటే గిఫ్ట్ డీడ్ ప్రకారము ఆ షరతుల వల్ల ఎనికి ఇయ్యాలా, సరిగా అన్నం పెట్టకపోతే అని అంటే ఆడపోయి పెడితే వారికి ఇబ్బంది కదా. అది లేకోకుండా భద్రంగా రాపించుకున్నాడు. ప్రతిఫలము ఏది ఆశించకుండా ఏమి ఆశించకుండా నేను ఏమి మన్ను తింటానా నేను? అంతే కదా. ఆ రోజు ఆడికి తోలకపోయినాడు. పోయేటప్పుడు ఏం చేసినాడు, యాక్టివాలో ఎక్కించిపోయినాడు. తార్ రోడ్లు ఉన్నాయి దండిగా, తీసుకోవచ్చు కదా, మాకు నడుము నొప్పులు కదా. అంటే చక్క అక్కడ ఉంటాడులే ఇప్పుడు. ఆ పెద్ద పార్కు పరమ పక్కన ఉండాం ఇంటిమి. ఆటించి ఎక్కించుకొని ఇట్లా చక్కగా ఇట్లా వచ్చాడు ఉత్తరానికి. యాటికి బాలని కేసీ రామన్న కొడుకు దగ్గరికి మహేష్ అని. ఆటించి మహేష్ కల్లా చూడలే. మహేష్ అంటే నాకు తెలుసు, వాళ్ళ నాయనే నాకు బాగా పరిచయం, కేసీ రామన్నే బాగా పరిచయం. ఆయన పెళ్లికి కూడా పోయినా నేను. ఈ రోడ్లకి తోలుకొచ్చి మళ్ళీ ఈ రోడ్లకి, ఈ ఆల్మూరు రోడ్లకి మళ్ళీ తీసుకొని అక్కడ పోయి సాయినగర్లోకి. అక్కడేదో మంచాలు మాట్లాడినాడని నిదానంగా అనుమానం వచ్చింది నాకు. ఏం మంచాలంటే? మనుషులు అంటే ఎందుకు చంపడానికి అనుమానం వచ్చింది. అప్పటి జరుగుతాడే కదా లోపల మాకంతా, బయటికి మాత్రం చెప్పడంలే. అంటే అది ఆస్తి ఎన్ని కోట్లు చేస్తుంది పెద్దయినా? చేస్తుంది సవాలు ఒక రకంగా అనుకుంటే 4 కోట్లు.
అందుకే అన్ని కోట్ల రూపాయలు ఆస్తి కాబట్టి నిన్ను చంపడానికి ప్రయత్నం చేసినాడు అనుకోవచ్చా? అంతేనా? అంతే. మరి ఏం కోర్టు ఆస్తి చేసినాడే కాదు, వీళ్ళు ఇంట్లో ఉండకూడదు. ఉంటే ఏం కాసింత అన్నమే కదా. నువ్వు బాగా నీ ఆస్తి ఉన్నప్పుడు బాగా పెట్టాం. నువ్వు ఏది తప్ప ఆస్తి భోజన ప్రియుడు, అది రాదు నాకు. వాడు చెప్పితే ఇన్నాను అనుకుంటాను. నువ్వు భోజన ప్రియుడు అవి, నీకు ఏమన్నా బాగా పెడితే ఏందైనా రాసిస్తావు. నీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, నీతో మాకు పని లేదు. నీ ఆస్తి కూడా నువ్వు అనుభవించడానికి లేదు. రాపించుకొని మా పేరుతో రాపించుకొని ఆ పని చేసిన. ఎన్ని మాట్లాడినా మాటలు నేను చల్లుకోలే. అట్టే మూటకేసుకుంటావు సంవత్సరం, అట్లే కొట్లాడుకుంటున్నాం. ఆ రోజు అక్కడి నుంచి వచ్చినాం కదా, సాయినగర్లో వెళ్తానే నాకేదో వాని మాట, నాకేం చంపుతాడని అనుమానం ఏమి రాలే. ఏమి అది అంతకుముందు అట్లాంటిది దెబ్బలు లేవు. బయట కూర్చొని అయినా మాతాడ తీసుకొని వస్తానన్నాడు. మాతాడలు తీసుకురాలే, ఆ బిల్లు తీసుకురాలే. ఎంపలా బయటకు వస్తానే ఒక ఆటో వచ్చా, నేను కూర్చోలే ఆడికి అడుగు మీద. ఏదో ఆటో వచ్చే ఎవరో అమ్మ ఆటో ఆ డాక్టర్ దగ్గరికి పోయికి, ఆడ ఎవరు ఉండరు, ఆ డాక్టర్ దగ్గర కూడా ఎవరు లేరు. వస్తానే బాబు ఫలానా చోటుకు వస్తావా అంటే 100 రూపాయలు ఇస్తే వస్తాను నేను. సరేపా 70 ఇస్తానంటే ఒప్పుకుంటే ఇంటికి వచ్చి 80 తీసుకునిలే. ఆటో ఎక్కినావు? ఆటో ఎక్కినా, అది మర్చిపోయినాడు. ఆటో ఎక్కితే ఇంటికాడ ఇడిచిపోయినాడు. పెన్నా వాకిట్లోకి వచ్చాడు. అంతకుముందే మా నాయన వచ్చినాడు అని ఎంపర్లా అన్నాడు. ఎత్తుకున్నాడు ఆడ. ఎతికేంత అవసరమేమి? నేను సన్న పిల్లోన్నే, నన్ను ఎవరైనా ఎత్తకపోయి సాక్కుంటారా? పెన్నామకి ఫోన్ చేసినాడు. ఆడ ఆటో దిగుతుంటే వచ్చినాడు అని చెప్పింది. ఇంకా అటు నుంచి వచ్చినాడు, అటు నుంచి తప్పించుకొని వచ్చినాడు. కోపం ఇంట్లోకి వచ్చి అంటుకుండే ఎట్లే కొట్టేటి ఇడు గుద్దిటి ఎమకలు ఇరిగిపోయినాయంటే రెండు మెడికల్ అదే ఇది ఇది బయట తీసిట్టేదిలే. గవర్నమెంట్ ఆసుపత్రిలో మళ్ళా పోయి గవర్నమెంట్ ఆసుపత్రిలో తీపిచ్చి అది తెచ్చి వాళ్ళకి పెట్టాం. మళ్ళీ కేసు పెట్టలేదని కొడుకు మీద? కేసు పెట్టలేదా నువ్వు? కొడుకు మీద కేసు పెట్టాము పోలీస్ స్టేషన్లో. అయితే కేసు ముందు పెట్టలే, కలెక్టర్ దగ్గరికి పోయినాం. మాకు తెలీదు ఇట్లా ఆర్డీఓ దగ్గర చెబుతుంది ఇది అనేది తెలీదు. అది ఎవరో ఆయనకి ఎట్టట్లో అదేందో ఏందో 10 వాట్సాప్ మెసేజా అదేందో చూసినాడు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఆడ అవి ఇచ్చినాం. మళ్ళా వచ్చి ఆటాడి తిరిగి మంచుకులేదే, ఆర్డీఓ ఆఫీస్కి వచ్చినాం. ఆడ కలెక్టర్ ఆఫీస్లోనే పోలీస్ కేసు పెట్టండి అండి. కేసు పెట్టాం. కేసు పెట్టాక అప్పుడే పౌరగా ఉర్రి పోలీసు వాళ్ళు. మళ్ళీ రాంగ లెక్కలు బాగున్నాయి మన దగ్గర. ఎందుకంటే వాడు సంపాదించినవి కాదు, నావే. నేను ఇప్పుడు కూడా నెల 40,000 తీసుకుంటా అన్నాడు. ఆయనకే పోతున్నా ఇప్పుడు కూడా? ఆయన పేరుతో ఉంటాయి కదా ఇంట్లో, దాన్ని ఏం మాకు పైసా కూడా. అవి మీ పేరుతో పెట్టుకోండి, ఆయన పేరుతో రాసుకొని ఆ 40,000 తీసుకుంటారు. మేము తీసుకొని ఆ ఇండ్లు ఎవరు అమ్ముతా అంటే కమ్మోళ్ళు మళ్ళీ అదంతా పడగెడిపి కట్టించినాం. ఇప్పుడు ఆ 40,000 మీకు రావట్లేదా? మాకు 40,000 రూపాయలే. పైసా కూడా. మరి పోలీసు వాళ్ళు ఏమయ్య లాస్ట్కి? ఆ పోలీసు వాళ్ళు పోయినారు, రమ్మంటే దడుచుకున్నాడు. అప్పుడు ఏంటంటే ఇట్లా అనుకున్నాడు, దడుచుకున్నాడు. దడుచుకొని నా పెన్నాం గర్భిణి అయితే పోలీస్ స్టేషన్కి వచ్చేకేమి, నా పెన్నాం గర్భిణి, నేను ఇప్పుడు రాను, సంతకాడు వస్తాను, రేపు వస్తానని ఉదయం 2 దినాలు తడిపి పెట్టినాడు. మళ్ళా అంతా సరి చేసుకొని లెక్కలు మనము కన్నాలతో చూడలే. లెక్కలు ఒక ఆయన ఏం చెప్తాడు, 2 లక్షలు ఇచ్చినాడు అని ఒక ఆయన అంటాడు, 3 లక్షలు ఇచ్చినాడు ఒక ఆయన అంటాడు. పోలీసు వాళ్ళకి అటువంటివన్నీ జరిగినాయి. వాళ్ళ ఈరు ఏంద్రాజ్ అనేది ఎఫ్ఐఆర్ ఈరు
ఎఫ్ఐఆర్ రాయరు. అంతగా కొట్టి దెబ్బలు తగిలినాయి, ఎక్స్రే తీసుకుపోయినా కూడా రాయలేదా? ఎక్స్రే కాదు, పెద్ద ఆసుపత్రిలో డాక్టర్ పిల్లలు రాసిచ్చినారు. డాక్టర్లు వాళ్ళ దగ్గర ఎక్స్రే తీసి, ఇది బయట ఎక్స్రే, ఇది రాసిచ్చినారు వాళ్ళు. అయినా కేసు పెట్టలే, కేసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే. మరి ఏం చేస్తావు లాస్ట్కి? మళ్ళా నన్ను తోలుకొని పోయి ఆసుపత్రిలోకి తెచ్చిచ్చినాం కదా అది ఆసుపత్రిలో. ఇక్కడ చూస్తున్నాము, ఎమ్మెల్సీ అయింది ఇది కేసు. G9932 6వ తేదీ 11వ నెల 2024 ఎమ్మెల్సీ అయింది. ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్ కట్టినారా? ఉంది, అదే చెప్తాను కదా, రాయలే. యాటికి పోయినా కానీ కలెక్టర్ ఆఫీస్కి మళ్ళా పోయినాము. పోతే పంపించినారు ఏందో వాళ్ళ పేపరు, వాళ్ళు చెవులే పెట్టుకోలే. మళ్ళా ఊరికే ఉంటుంది, ఏది మాకు తెలదు కదా, దిక్కు తెలదు. ఒకడు మహానుభావుడు ఎవడో పోలీసోడే అనుకుందాం, ఆ పోలీసుల్లో వాడే అనుకుందాం, ఒకడు ఎవరో మనకు తెలీదు. ఆయనకు ఫోన్ చేసినాడు, మీ ఎఫ్ఐఆర్ పక్కకు పారదిగినారు, మీ దాన్ని ఏమీ చూడడం లేదు, పారేసినారు అన్నాడు. అప్పుడు మేము తనట్లాడుకుంటూ పోయినాం. పోతే అదేందిలే ఇదేందిలే అంటారు వాళ్ళు అంత సులభంగా. మళ్ళా ఆయన ఎవరో చెప్పినారు, పెద్ద ఆఫీసర్ ఏందో. ఎస్పీనా పెద్ద ఆఫీసర్ అంటే? ఎస్పీ కంటే పెద్ద ఆఫీసరు, ఐజీ, డిఐజీ దగ్గరికి పోయినాం. ఆయనకు తెలుగు రాదు, ఆటికి పోయినాం. ఆయన అప్పుడే పంపించా, అప్పుడు రాయబట్టి వాళ్ళు అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎఫ్ఐఆర్ అప్పుడు కట్టినారు. దాంట్లో మాకు ఒకసారి నేనే సరిగ్గా చెప్తానని లేదో నాకే తెలియదు, అంత తప్ప తట్టాయి కదా. ఒకటి రాసింటే ఒకటి రాయలే. ఇదైతే ఆ పిల్లలేమో బాగా ఇచ్చినారు. అది మాకు అస్సలు అన్నం పెట్టే వాళ్ళే లేరు, ఎవరు లేరు, అన్నం పెట్టే వాళ్ళే లేరు. ఇంత జనం ఉన్నా 5-6 మంది జీతగాళ్ళు, 5-6 మంది జీతగాళ్ళతో చేపించినా వానిలే జీతగాళ్ళు ఏడేమొద్దు కానీ అప్పుడు. ఇప్పుడు ఈరోజు అన్నం పెట్టే వాళ్ళు లేరు, నీకు ఈరోజు అన్నం పెట్టే వాళ్ళు లేరు. ఇంట్లో దరిద్రులు ఉన్నారు ప్రపంచంలో. అదేం చేసినాడు ఆ పొద్దు, అంతకుముందే చాలా రగడబట్టింటే ఒక 15-20 దినాల ముందు ఇయ్యప్ప వాళ్ళు మాట్లాడరు. ఇయ్యప్ప వస్తే సరిపోదు వాళ్ళకి. మమ్మల్ని నడివైపు ఒక బిడ్డ ఒక కొడుకు కట్టే ఎన్నికైప వచ్చింది. ఏంది నైనా కొట్లాడుకుంటు తినాము, ఇప్పుడు నీ దగ్గర ఏంది లేదు, అంతా రాసి చేసినావు చిన్న కొడుక్కి. ఏమి నాకు నీది ఏమి వద్దు, నేను నీ కొడుకు నీకు పుట్టాను కాబట్టి నేను సాక్కుంటాను రానాయన అన్నాడు. నేను అట్ట రాను, నాకు రాసిచ్చే వరకు రానని నేను, నీ ఇష్టం అని చెప్పేసి వచ్చినాడు. ఆ పైన నీ ఇష్టం, తినుకుంటే ఇక్కడే ఉండు, తన్నులు నీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఏమి అంతా కడసేసినాడు వాడు, కానీ బతికితే వాడే బతకనరా, నేను బతకలేకుంటామా అని నీకు అన్నం పెడతా అంటే రాలే నేను. ఇప్పుడు ఏమంటాడు, కాదురా ఇట్లా రాపించుకున్నావే నా ఆస్తి, కనీసం నాకు అన్నం పెట్టకుండా బయటికి నూకినావు, కొట్టినావు, ఇన్ని చేసినావే, ఇదేమన్నా ధర్మమా అని అడిగినావా? అడిగినాను కదా. ఏమంటాడు అడిగితే? ఏమిరా నువ్వేం నాకన్నా యముడా ఏమన్నా నాకు, లేకపోతే కొడుకువే యముడివే, ఇంత అన్యాయం చేస్తే మమ్మల్ని అని తిట్లు కూడా చాలా తిట్టానులే. కాడాకు ఆ పొద్దు కొట్టాడు కదా, కొడితే వీడు బతకడీరా మమ్మల్ని నాకు నిండుకొచ్చింది. సంవత్సరం కొట్లాడుకుంటున్నాన్ని నేను పోనంటే ఆ రోజు వీడు అదే పని మీద ఉండారా అని చెప్పి ఈ అప్పకు ఫోన్ చేసిన. సాయంత్రం నాగశంకర నా పరిస్థితి ఇట్లుంది అని ఫోన్ చేస్తామని ఫోన్ చేస్తే ఆయప్ప ఫోన్ ఆపులో ఉన్నది. నేను ఫోన్ చేస్తే ఎత్తలే ఆయప్ప. మళ్ళీ తెల్లారుదాము లేచి చేస్తే వస్తాడన్న ఆయన కారు తీసుకొని వచ్చా, తోలుకొచ్చుకున్నాడు. ఈడ తింటాడా ఏదో లక్షణంగా ఇంత. అంటే ఈయన కూడా పెడతాడా? ఈయన అంతేనా? ఈ కొడుకు పెడతాడు. కొత్త ఇంత పాత ఒక రోత అంటారు కదా, పాతది ఏమవుతుందో. ఇప్పుడేమో కొత్తది ఇంత, పాత రోత. అంటే ఇప్పుడు నీ దగ్గర ఆస్తులు లేవు కదా, ఈయన కూడా బయటికి నూకేస్తే
అదే కదా నీ మంగళస్తా అంటే అది ఏం గ్యారంటీ? అందుకు ఒకపోవచ్చు నా జీవితము నాకు 26 ఎకరాల భూమి ఇచ్చినావు ఏమి, నేను ఏదో అంత ఇంతో సంపాదించుకుంటాడు ఇటుకల ఫ్యాక్టరీ పెట్టి, నాకు అన్నానికి కొదవలేదు. వాళ్ళకట్లా కుప్పలు సంపాదించుకుంటే సంపాదించకపోతే నువ్వు నాకు కావాలా, నీ దగ్గర ఏమీ లేదు, నీదేంది నాకు వద్దు అన్నాడు కదా, ముందే చెప్తే కదా. ఇప్పటికేమో లక్ష్యంగా పెడతాండారు, తింటాండాం. ఇప్పుడైతే నీకైతే నీ ఆస్తి నీకు కావాల్సిందే. నా ఆస్తి నాకు కావాల్సిందే. నా ఆస్తి నాకు లేకపోతే నాకేడ మర్యాద ఉండదు. సరే, ఎవరికి ఇస్తావు నువ్వు చనిపోయిన తర్వాత? ఎవరికి ఇస్తావు? ఎవరు? నీ ఆస్తి అంతా ఇప్పుడు వెనక్కి తీసుకుంటావు. చనిపోతానని ఎప్పుడు చనిపోతే అప్పుడంటే 10 ఏళ్ళు మంచంలో పడతా. 18 ఏళ్ళు మంచంలో పడింది మా చిన్నాయన ఒక ఆయప్ప. మంచంలో నుంచి ఎత్తిపోయినాడు 18 ఏళ్ళు. ఆయప్ప దొడ్డి కూర్చుండేది. ఆ రకంగా మంచంలో పడతా. వాని పనులు ఇడిచిపెట్టి నా దగ్గర కాసుకోవాలా లేదా? వాడు వానికి ప్రతిఫలం ఏమి? కరెక్టే. ఏమి ఇంత ఆస్తి ఉండుకొని సాలదా మీకు అందరికీ? అది మీకు ఒకరికి 20 కోట్ల ఆస్తి ఉండుకొని 20 కోట్ల ఒకరికి ఆస్తి ఇస్తే నాకు ఈ పొద్దు 4 కోట్లు చేస్తుందనుకో ఈ వాల్యూ వచ్చి, మళ్ళా దట్ట చూస్తే చేయదన్నట్టు ఉంటుంది అని నేను లెక్కేస్తానామంతే. కొనేవాడు కాదు కదా. 4 కోట్లు చేస్తుందో 2 కోట్లు చేస్తుందో, 1 కోటి రూపాయలే కానీ నాకు ప్రతిఫలము, నన్ను సాకినందుకు ప్రతిఫలము కొంచెం ఆశ ఉంటే నాకు మంచిదని. ఆశ లేనివాడే కావచ్చు కొడుకు. ఇప్పుడు మా నాయన నాకు ఇప్పుడు ఆయన నేను చాకుతాను, ఆయన నా దగ్గరికి రా, నేను బాగా చూసుకుంటా అంటే ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు. మరి పోవచ్చు కదా ఆయన దగ్గర. పోతే ఇంకే అంటాం మేమే అన్నాము. మళ్ళీ మొదలు పెడితే అవునా? మళ్ళీ ఇదే పని చేస్తే మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోతే పోవయ్యా నీ రామాని పొద్దుకులాండా. కలెక్టర్ ఆఫీస్ పోతే పక్కన ఉండే వాళ్ళు కూడా అంటారు కదా, వాడు మళ్ళీ ఏమన్నా అంటే వాడు ఫుల్గా అనేక రెడీగా ఉన్నాడు. వాళ్ళ నాయనతో చెప్తే. ఎవరు నాయనతో చెప్పినావు? అది కాదు, మీ కాలనీ వాళ్ళ నాయనతో ఇట్లా ఇట్లా చేస్తాంది మమ్మల్ని. ఎట్లా చేస్తాందని చెప్పినావు? అన్నం వండి పెడితే ముద్ద అది పొద్దున్నే తినాలా, మళ్ళీ బయట అలాగే తినాలా. రాత్రికి ఇట్లా చూస్తే తపిల్లోనే ఉంటుంది. ఆ గిన్నెలోనే అట్టే ఉంటే నీళ్ళు కొడతాయి దాంట్లో. అవి ఒలగపోసి తిన్నాం. వాళ్ళు కూడా అదే అన్నమే తినేవాళ్ళేనా? లేదు, అదే వాళ్ళు అట్టి తెచ్చుకుంటానులే క్యారీలు. మైత్రివనం నుంచి, హోటల్ నుంచి. అదే మేము బయటకు వచ్చి చూడకూడదని కదా వాళ్ళు మమ్మల్ని గడియారం లోపలే పెట్టానండి. ఏం జరిగింది? 11:30 ఆ టైంలో రాత్రి బయటకు వచ్చి ఎట్లా చూస్తే ఏం బయటకు వచ్చివి అండి అంటే టైం ఎంత అయిందో చూద్దామని నేను. అంటే వీళ్ళు టైం చూసి కొత్తారు. మనం ఉండే చోటకి వీళ్ళు రాకూడదు. వాళ్ళు ఇట్లా హాల్లో ఉన్నారు, మేము అట్లా రూములో ఉన్నాం. రాకూడదు. 14 గడియారం తెచ్చేటో అంటని గడియారం తెచ్చి గోడకు తగిలిచ్చి అయిపో ఆ స్థితిలో పెట్టాడు మమ్మల్ని. అది రాపించుకున్న తర్వాత అట్లా చేసి ఇగో ఆడ అయ్యప్ప పిలిచాడు, రానని చెప్పినాను. రా నాకు వసూలు దగ్గర రానని నేను. అయితే ఇట్లా ఆర్డీఓ ఆఫీస్లో ఇద్దరు, కలెక్టర్ ఆఫీస్లో ఇద్దరు అని మనకు తెలియదు, దాని సంగతి తెలీదు. బయటకు వచ్చినా కూడా ఇంకేం నాకు తింతేలే. ఈయనమ్మ ఇంత బతికి కాటినే కాలంలో సన్నారాయణ రెడ్డి అంటే ఇంత మర్యాద ఉండే. పంచాయతీలు చేస్తా అంటే అన్యాయంగా మాట్లాడే వాళ్ళంటే నాకు సరిపోదు. అదంతా చేసి ఇంత అయితే నా పేరు ఎక్కడ బాయినో కనగానపల్లి నుంచి కక్కలపల్లి వరకు, అనంతపురం మాట ఇడిచిపెట్టు, కనగానపల్లి నుంచి కక్కలపల్లి వరకు సన్నారాయణ రెడ్డి అని అందరికీ తెలుసు. ఎందుకంటే నాది దొడ్డి దోవలో ఉంది. ఒక 5-6 దొడ్లు 7 దొడ్లో చేసుకుంటే నా వామంత పడవు. అంటే వాములు దిక్కే చూసుకుంటూ పోతారు బస్సులో పోయేవాళ్ళు. అట్లా అది ఆ పేరంతా పోయి ఈ పొద్దు నేను సందులంటే అడక తినే పని అయిపోయి దిక్కు తలకుండా అయిపోయిందంటే ఈ జైల్లో దిక్కుదల్లా. నా భార్య గచ్చేమి, నా గచ్చేమి, నన్ను ఎవరు చూసేది, నా పరిస్థితి ఏమి అంటే మాట్లాడు, బయటికి పోంటాడంతే. ఎక్కడ వాళ్ళరా అంటే ఏమో అది
పోవు బయటికి. ఎక్కడైనా పోదు నాగశంకర్ ఇంటికి పోద్ది అంటాడు. ఎక్కడైనా వాళ్ళంట నాగశంకర్ ఇంటికి పోద్దంట. వాడు రోజు చదువుకున్నాడు. ఏదన్నా నాకు అరువు చెప్తాడు. వాడు దేవుడికి భయపడేవాడు కాదు, కానీ అన్యాయస్తుడు కాదు. అది వానికి భయం. నీకు అన్నం బాగుంటా పెద్దమ్మ? చెప్పేది నువ్వు ఏమని అనుకోని, ఎప్ప ఏమని అనుకోని, ఆయప పెడదామేమని అనుకోని, ఈ ఎప్ప నాకు ఆధారం ఉన్నాగా ఆర్డీఓ ఆఫీస్ పోయినా, కలెక్టర్ ఆఫీస్ పోయినా, ఆఫీస్ ఏంటో నాకు తెలీదు, ఈ ఆఫీస్ ఆ ఆఫీసు పోలీస్ స్టేషను అన్నీ తిప్పినాడు. ఏమి ఏడ ఏది కాల్లో ఆ సర్టిఫికెట్లు తెచ్చినాడు, నాకు సాయం చేసినాడు. ఏమి లేకపోతే ఆయప్ప లేకపోతే నేను అసలు ఈ కడప దాటే పోలేను. నా పరిస్థితి ఈడే కుళ్ళిపోయి ఇట్లే చచ్చిపోవాల్సిందే. కొడుకైనా నాకంటే చిన్నోడైనా నేను చేతులు ఎత్తి మొక్కుంటాను. అన్నము రాత్రి అన్నం చేస్తారనుకో, ఆ సంచులో మేము అట్టే కొన్ని దాంట్లో పోసేది గిన్నెలేకి మా కోసమని ఒకటి తెచ్చిపెట్టాడు. ఇది కుక్కరు మాకు తగ్గట్టుగా చేసే, కానీ వాళ్ళు అక్కడ తిట్టొస్తారులే పార్సలు మటన్తో తినేవాళ్ళు. మాకు అది చేసి పెట్టి తెచ్చినారు. 2 నాలుగు చేశా. కుక్కర్ చెడిపోతుందని నొక్కులు పోయి తప్పిలో చేయబట్టే ఆ సంచిలో ఇట్లా పోసుకుంటుంది బియ్యము గిన్నెతో కప్ప. మాకేందండి కప్పు అట్టే నీళ్ళు పోతుంది, అట్టే పొయ్యి మీద పెడుతుంది. దాంట్లో కడిగి తిక్కితే కదా పురుగు పుట్టు ఏదైనా ఉంటే పోయేది. మాకు పురుగుల అన్నం కాదు, అప్పుడు మంచుకొస్తా అదే. ఒకరోజు తింటాం అన్నం నల్లగా కనపడే, లోపల తిన్నాం మేము అన్నం. ఆ దాంట్లో నల్లగా కనపడే. ఆమె చెల్లెలు వచ్చిండే, అమ్మ ఇక్కడ రా అంటే వచ్చే పాప. ఆ లోపల ఏంది పాప నల్లగా ఉంది ఏంటి అంటే చూసి బొద్దంక తతానే అన్నం తిన్నాం. బొద్దంకతో ఉడికింది, బొద్దంకల బిర్యానీ, మాకు భీములో పురుగులు పలావ్, మాకు అవే తిండి. భీములో పురుగులతోనే పలావ్ మాకు అది. బొద్దంకల బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అందరూ తింటారు, మాకు లే అది. బొద్దంకలే మాకి. నిజమా పెద్దమ్మా? పెద్ద ఆయన చెప్తాండి ఇది? నిజమే నిజమే నిజమే. సరే పెద్ద ఆయన, ఇప్పుడైతే నీ ఆస్తి కావాలా? నా ఆస్తి నాకు కావాలా. సరే చూశారు కదా, పెద్ద ఆయన ఎవరు కూడా వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి కొంత అయితే ఈయన కష్టపడి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదిస్తే అది కూడా ఆయనకు తెలియకుండా గిఫ్ట్ డీడ్ కింద రాపించుకొని చిన్న కుమారుడు ఇంట్లో నుంచి దొబ్బడమే కాకుండా కొట్టేసి వాళ్ళని బాగా కొట్టి తన్నినాడని చెప్తున్నాడు. అంటే తల్లిదండ్రుల్ని ఈ విధంగా కొట్టి గుద్దింటే తుంపలు అయిపోయినాయి 2 ఎమకలు. ఆయన ఈ వయసులో కూడా అంత ఎమోషనల్గా చెప్తున్నాడంటే ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అని ఒకసారి నేను ఎక్కడో పేపర్లోనో న్యూస్ వచ్చి చదివినాను. కానీ కొడుకుగా పుట్టి వేస్ట్ కదా జీవితము అంటాను నేను. డబ్బే శాశ్వతమా? అసలు డబ్బు లేని వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు కదా. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి అంటే 26 ఎకరాలు ఒకరికి పంచి ఇచ్చినాడంట. 20 కోట్ల రూపాయల ఆస్తి దగ్గర. అది కాకుండా మళ్ళీ ఈ పెద్ద ఆయన ఇల్లు అంటే నెలకు 40,000 రూపాయలు వచ్చే బాడికి ఆయనే తీసుకొని, అంటే నెలకు 40,000 రూపాయలు ఖర్చు అవుతుందా పెద్ద ఆయనకు? కాదు, దాంట్లోనే మిగిలించుకొని దాంట్లోనే ఈయన డబ్బుల్లోనే తిని మళ్ళీ ఈయననే కొట్టి ఈ విధంగా బయటికి దొబ్బితే దీన్ని మరి అందుకనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తల్లిదండ్రులకు అన్నం పెట్టుకోకుండా బయటికి నూకితే ఖచ్చితంగా వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అని ఖచ్చితంగా చట్టం చెబుతోంది. దీనిపైన ఆర్డీఓ కోర్టులో ఆర్డీఓ గారు ఏం చెప్తారు, ఈ పెద్ద ఆయనకు కానీ పెద్దమ్మకు కానీ ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. దీనికోసం మనం 39 టీవీ తరపున వీరికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాటం చేద్దాం. న్యాయంగా చట్ట ప్రకారమే వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళ ఆస్తి వీళ్ళకి తిరిగి రావాలి. ఇలాంటి కొడుకులకు ఇదొక చెంపపెట్టు కావాలి అని నేను ఈరోజు ఈ సందర్భంగా ఈ పెద్దమ్మను చూస్తున్నా. ఒకసారి చూడండి ఆ బాధ చూడండి. అసలు మనిషి జన్మ ఎత్తడం ఎందుకు అంటున్నాను. తల్లిదండ్రులు చూసుకోలేదు. పెద్దమ్మ ఏం చెప్తావు ఫైనల్గా? ఏమే నీ కొడుకు చేసిన మోసానికి నీకేమనిపిస్తుంది? కాబట్టి అంతా అనిపిస్తుంది. బాధ కుళ్ళిపోతుంది. అట్లా మబ్బులు దతకదేడిపోతా ఉంటుంది. అంత బాధపడుతున్నాను. వానికి ఎంత చేసిండేను. నీకు న్యాయం జరిగే వరకు మేము కూడా మీకు తోడుండి మా వంతు ప్రయత్నం కూడా చేస్తాం పెద్దాయన. నేను కూడా మాట ఇస్తున్నా.
ఖచ్చితంగా నీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ప్రేమయే ప్రతిఫలమని ఎందుకు రాసినారు? ప్రేమయే ప్రతిఫలం అన్నారు. దానికి సరుసులు అయితే లేవు, మాకు తెలియదు. అది ఈ రాసిండేది కూడా ఆయప కాపీ రిజిస్టర్ ఆఫీసులో పత్రాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. రిజిస్టర్ ఆఫీసులో ఫోటో మరి ప్రేమకు ప్రతిఫలం తన్నులా అది నేను చెప్తాను. ప్రేమయే ప్రతిఫలం అన్నారు. సరుసులు అయితే లేవులే. ఇది ఏమిటిది? ఇది ప్రేమయే ప్రతిఫలం అని రాసినారు కదా, మీ కర్మయే నాకు ఫలమని ఎందుకు రాయలేదు అని రాసినాను నేను దీంట్లో. మీ కర్మ కొద్దీ నాలో వచ్చి పడినారు, నాకు ఫలితం అది అని ఎందుకు రాయలేదు అని దీంట్లో రాసిన. ఆర్డీఓ చూసుకోవాలి దీన్ని, అంతే. నిజంగా ఏం చదువుకున్నావు పెద్దాయనము? 5వ తరగతి. మా ఊర్లోనే కూలి. మీరేమైనా చదువుకున్నారా? ఏమి చదువుకుంటే పనే. చూడు, ఈ పెద్దాయన చదివింది ఒకసారి చదివి వినిపిస్తా ప్రేక్షకులారా. ఈయన ఈ వయసులో కూడా 91 సంవత్సరాల్లో కూడా మతిమరపు అయితే ఉంది, కానీ అక్కడక్కడ మర్చిపోయినా కూడా మళ్ళీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుతున్నాడు. ప్రేమయే ప్రతిఫలం అని ఎందుకు రాసినారు, మీ కర్మయే మా ఫలం అని ఎందుకు రాయలేదు అంటూ కూడా ఆర్డీఓ కోర్టులో అడిగారు. శ్రీరస్తు శుభమస్తు అన్నారు. అది దీవెన అప్పటికి మాత్రమే. ఇది ప్రేమ ఫలం అంటే జీవితం అంతా. కానీ నీవు ఎప్పుడంటే అప్పుడు కట్ చేస్తే ప్రేమ తెగిపోతే నేను ఇచ్చిన ప్రాపర్టీ కూడా కట్ కావాలి కదా. అంటే నీ ప్రేమ ఎప్పుడైతే నా మీద కలగలేదో నా ఆస్తి కూడా నాకు వెనక్కి ఇచ్చేయాలి కదా. కరెక్టే కదా. మరి అప్పుడు ఆస్తి ఉన్నప్పుడు ప్రేమ కలిగింది, ఆస్తి అంతా నీ పేరుతో రాయించుకున్న తర్వాత నీకెందుకు ప్రేమ కలగలేదు? నీ ప్రేమ కట్ అయింది కదా, మా ఆస్తి కూడా మాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడు ఈయన. కరెక్టే కదా. మరి చూడండి తల్లిదండ్రులారా, మీకు మీ సేఫ్టీ కోసం, మీ బతుకుదెరు కోసం ఇది ఈ పెద్ద ఆయన చేసినట్టుగా మోసపోయి కొడుకుల్ని కూడా, కడుపున పుట్టిన కొడుకులను కూడా, కూతుర్లను కూడా ఎవరిని నమ్మకండి. మీరు కూడా మేల్కొని ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఏ పేరెంట్స్కి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంటున్నా. 3 రోజుల కిందట ఇక్కడున్న పెద్ద ఆయన పెద్దమ్మ గారితో ఇంటర్వ్యూ చేశాను. వీళ్ళ సమస్య ఏంటని తెలుసుకోవడానికి నేను వచ్చాను. కానీ వీళ్ళు చెప్పినవన్నీ ఏంటి, నిజమా కాదా, ఎమోషనల్గా చెప్తున్నారా, లేకపోతే వీళ్ళ వెనకాల ఎవరన్నా ఇంకొక కుమారుడో కుమార్తె ఇంకొకరు ఎవరన్నా ఆస్తి కోసం ఈ విధంగా చేస్తున్నారా, కన్న కొడుకు మీద తల్లిదండ్రులు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారని నాకున్న పరిజ్ఞానంతో నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఎమోషనల్గా ఏమన్నా చెప్పారా ఏంటని 3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు ఈ పెద్ద ఆయన పెద్దమ్మ దగ్గరికి వచ్చా. నిజంగా వీళ్ళకి ఇంత అన్యాయం జరిగిందా, అసలు ఏం జరిగింది, బయట ఏం చెప్పారు, అవన్నీ కూడా పెద్ద ఆయన అడిగి, పెద్ద ఆయన కూడా స్టేబుల్గా ఉన్నాడా లేదా, పెద్దమ్మతో కూడా ఇద్దరితో కూడా కరెక్ట్గా ఏపీ 39 టీవీ ఒక్కసారి న్యూస్ ప్రసారం చేసిన తర్వాత నిజాలు ఉండాలి, కానీ అందులో అబద్ధాలు ఉంటే రేపొద్దున మాకు కూడా క్రెడిబిలిటీ పోతుందన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి 3 రోజుల తర్వాత వచ్చాను. పెద్ద ఆయన బయట ఒకటే చెప్తున్నారు, 2వ కొడుకు ఇదంతా చేయిస్తున్నాడు అని మీ చిన్న కొడుకు అంటున్నాడు, మా నాన్న అమ్మ మంచిడులో కేవలం వాళ్ళే దగ్గరుండి చేపిస్తున్నారు అంటున్నారు. దీనికి ఏం చెప్తున్నారు? చిన్న కొడుకు మారా, ఇంకా ఎవరు బయట అంటాడారా? చిన్న కొడుకు అంటున్నారు, బయట అంటున్నారు, బయట కూడా అంటాడారా? ఎవరన్నారు అప్పట్లో వాళ్ళు? అది ఎవరన్నా అన్ని నువ్వు నీ సమాధానం చెప్పు. నువ్వు చిన్న కొడుకు మా నాయన మంచోడు, మా అమ్మ మా నాయన మంచోళ్ళు, నేను బాగా చూసుకున్నా, కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి మా రెండో అన్న నాగశేఖర్ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అంటున్నాడు. సరే, నువ్వు చాలా మంచివాడివి నాకంటే. మా నాయనే మీ నాయన మంచివాడే, తప్పున్నా కొడుకని మధ్యాహ్నం చెప్పినాడు. ఏమే ఎప్పుడు నువ్వు మొదలుపెట్టిండేది ఈ టిట్టి మొదలుపెట్టావు నుంచి ఇగో 2023. ఏమి ఈ లెటరు? ఈ లెటర్ ఏంది? 2023 తేదీ నుంచి మొదలైంది మాకు రగడ. అది ఎందుకు? ఎందుకు మీరు వెళ్ళిపోండి? నేను ఆ మాట అనలేదు. మా అన్న వచ్చి బలవంతంగా మా అమ్మ నాన్నను తీసుకుపోయినాడు. ఒక్కనాడు కాదు, సంవత్సరం అంతా. నేను మా నాన్న అమ్మను పూల్లో పెట్టి చూసుకున్నా, నీకు ఏమి కావాలంటే తెచ్చి పెట్టినా తడప పోమ్మని వాళ్ళు పొయ్యలేదని నేను. ఇదేమి లెటర్? ఏమిది? ఇదేమిది? నాకు తోసింది రాసిపెట్టి ఆ పని ఉండేటివి, ఇట్లా వాళ్ళు నమ్మరాదు అని. అవునా? ఇది నీ అక్షరాలేనా? ఇది చూడు ఇప్పుడు రాయలా, మళ్ళా ఇంకోటి రాస్తావా?
3 సార్లు రాసిన దీన్ని, ఎందుకంటే ఆడారు తప్పులు పోయినాయి. తప్పు పోయితే అక్షరాలు 2-3 అక్షరాలు లేకుండా పోయింటాయి. దానికి మళ్ళా చదివే రాసిన దానిని రాసి ఆ తప్పులు లేకుండా చేసుకుండా. అక్షరాలు తప్పులు పోయినాయి, అంకెలు తప్పులు పోయినాయి. అవును. ఇది ఇప్పుడు నువ్వు మానసికంగా బాగున్నావా లేదని చెప్పడానికి ఇదేంది? ఇది ఇటు నుంచి చదువు కొంచెము అద్దాలు పెట్టుకున్నావు కదా, యాదవ్ చదువు, ఇది నువ్వు రాసినదే కదా. నేను రాసిండేది చదువు. అదే చదవాలంటే అది ఒకటేమి, ఉదయమే నాగశంకర్ రెడ్డికి ఫోన్ చేస్తే వాడు తన్నినాడని, ఇంకా పైన చదవాలి మరి. చదువు సరే, ఎక్కడో నుంచి చదువు, నువ్వు చెప్తా. వీలునామా కానీ గిఫ్ట్ లీడ్ కానీ షరతులు కానీ రాసి ఉంటే ఇన్ని రోజులు మమ్ములను బతకనివ్వడు. సాయినగర్ నుంచి పారిపోయి వచ్చినాను, లేకపోతే సాయినగర్లోనే నా పని అయిపోయిండేది. 6-6:30 సమయంలో వచ్చి బర్రి ఎమకలు ఇరిగిపోయిన గుద్ది కుత్తుకు పిసికి 2 చేతులేసి అదం పట్టాడైతే. పెద్దయినా నిజంగా నేను అది చెయ్యలేదు, మా అమ్మ నాన్న ఆడున్నారు కాబట్టి చెప్తున్నారు, నేను ఎందుకు చెప్తాను నేను అని మీ కొడుకు అంటున్నాడు. దీనికి ఏం చెప్తాను? ఊరికే అన్న అబద్ధాలు. ఒక కొడుకు బర్రెముకలు కొడితే మళ్ళీ మరుసటి రోజు ఇంటికాడికి పోయినా అంటున్నావు. బర్రెం పోలీస్ స్టేషన్కి ఆడికి బర్రెముకలు ఇరిగిన ఆయన ఎట్లొస్తాడు అని అడుగుతున్నాడు. వాటికి నీకు బర్రెముకలు ఇరిగితోనా నడిచేది? ఏం బర్రెముకలు ఇరిగితే ఎట్లా నడుస్తావు? ఎట్లా నడుస్తావంటే నడిచాను. ఇదన్నీ అబద్ధాలు అంటున్నాడు. సరే, బర్రెముకలు ఇడితే ఎట్లా మరి? వాళ్ళు ఎట్లా ఇచ్చినారు? ఎవరు? ఆసుపత్రి ఎప్పుడో అంతకుముందు ఎవడో పడిండేటివో ఏమైనా పాత గాయాలు ఉంటే ఇచ్చింటారు అంటున్నాడు. ఎప్పుడు పడినానంట, ఏడబడినానంట. ఇప్పుడు నీకు నీ కొడుకు నాగశేఖర్ రెడ్డి చెప్పిస్తున్నాడు, నీ వెనకల ఆయనే ఉన్నాడు. చెప్పలేదు, ప్రమాణ పూర్తిగా చెప్పలేదు. నాకు 90 ఏళ్ళ వయసు. ఈ వయసులో అబద్ధం చెప్పే అన్యాయం నాకు అవసరం లేదు. వాడు చెప్పేటివన్నీ అబద్ధాలే కనుకో, కూసేటువంటి తప్పుడు కొద్దిలే. నిన్ను చంపుతారు, మిమ్మల్ని ఆలుమొగిని చంపుతారు, మీరు ముందు ఇల్లు ఇడిచిపెట్టి పోండి, లేకపోతే మిమ్మల్ని బతకనివ్వడని కూడా చెప్పినాడు. అంతగా 6 నెలల ముందు కూడా వీళ్ళకి బంధువు కాబట్టి సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా. ఎవరు? వీళ్ళకి మీ నాగశేఖర్ వాళ్ళకి బంధువు, దగ్గర బంధువు. మరి బయటకు వచ్చినప్పుడు ఎందుకు రానిచ్చినావయ్యా నువ్వు? పయ్యంత పగల నేను లేనప్పుడు పిలుచుకుపోయినాడు అంటున్నాడు. ఎవరు? మీ వాళ్ళన్న. బయట ఇంటి అయిప భార్య అప్పుడు నేను బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఉన్నారా? ఇంటా స్వామి కేశరెడ్డి ఉన్నింది, భార్య లోపల ఉంది. నేను తీసుకొని వస్తాను కదా సంచి. ఎందుకు పోతావు నాయనా? నేనేం చేసినాను నాయన నీకు అన్నాడు? ఒక్క మాట అన్నాడా? 8 రోజులు ఉండిపో అన్నాడు. అంటే నా పని కంప్లీట్ చేయాలని నువ్వు 8 రోజులు పెట్టుకునేదన్నా. సాలకపోయినా రాత్రి కొట్టిండేటివి. నిజంగా కొట్టినాడా పెద్దయినా? ప్రమాణ సత్యంగా ఆయన ఈ వయసులో నాకేం కర్మప్ప. అబద్ధం చెప్పేకి మాకు అబద్ధం చెప్పేకి ఏం కర్మ? కన్న కొడుకు మీద మీరు నిందలేస్తున్నారు అంటున్నాడు. చేసిండేటివే. ఇల్లు లేరు, చేసిండేటివే లేదు. ఆయమ్మ వదులుతాందే, నిన్ను వదిలిందే బిడ్డ. ఆయమ్మ ఇంటికి పోయి ఆ రోజు రాత్రి ఇల్లుంటే కొట్టడు, ఎందుకంటే ఏమో సాక్ష్యం చెప్తుందని. మేము ఒకరిపైనా ఉండేది, ఇంకా కొడుకులుగా వాళ్ళ కొడుకులు లేరా? ఈ కొడుకేనా ఉండేది మేము చూసేకి? వాళ్ళు ఉండారు కదా, అటుకి పోవచ్చు అట్లా ఇవన్నీ అనింది. మీరు చచ్చిపోతే మా పేరు దిగుతుంది అక్కడ అని రాజధాని చూడు. అది కూడా మీరు చచ్చిపోతే ఎవరన్నారు ఆ మాట? కేశవరెడ్డి. అవునా? మీరు చచ్చిపోతే ఆ పాప అనిండ్లే. మీరు చచ్చిపోతే మా పేరు దిగుతుందని ఆ పాప ఏం అనిండ్లే. అయితే నడిపించేదే మా ఆయన్నే మాట్లాడేది అంతే. అంటే నిన్ను కొద్ది అక్కడ ఉన్నంత వరకు చాలా ఏళ్ళు బాగా చూసుకున్నాడా? వైపు చూసుకుంటే నేను ఆయన చూసుకుంటా. అంటే సరే, ఎవరెవరిని చూసుకున్నా నిన్నైతే అన్ని తెచ్చిచ్చి నువ్వు అడిగిన నేను వాడిని బతికిచ్చిన. వాని దగ్గర రూపాయి ఆదాయం లేదు, ఏమే యాటిచ్చి ఎక్కడా లేదు. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి డబ్బులు పంపిస్తే నువ్వు ఒక ఇల్లు కొనుక్కున్నావంట, నిజమేనా? ఏం చెప్పేది నేను? ఏమి చెప్పేదయ్యా? నా దగ్గర 27 లక్షలు ఉండే ఆ రోజు ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడు. అంటే కొన్నాక సంవత్సరం మీద 3 నెలలకు రిజిస్టర్ అయింది. అది అర్థం డబ్బు కట్టిన అప్పుడే.
వాళ్ళు దాన్ని ఎక్కడ కొట్టాలని చూసిది ఇచ్చేది. నేను డబ్బులు ఇచ్చేది నిలిపేసి ఆడ కట్టాలి వేరే చోట, వేరే ఆయమది కదా ఇల్లు అది. ఆయనకు డబ్బులు కట్టేవాళ్ళు ఎవరు? డబ్బులు కదమా, డబ్బులు ఇవ్వమో కట్టొస్తాము చేపిస్తామండ్రి. ఆ డబ్బులు కట్టి వచ్చి దీన్ని మీరు చేపించుకుంటే నేనేం చేయాలా అని చెప్పి నేను ఇలే. అగ్రిమెంట్ పోతే మళ్ళీ అగ్రిమెంట్ రాసిది ఒక సంవత్సరం 3 నెలలు ఆ అగ్రిమెంట్లో ఉంది. ముందు ఒక సంవత్సరం 3 నెలలు, ఒక 3 నెలలు ఒక అగ్రిమెంటు. దాన్ని మళ్ళీ పెన్నా పేరుతో రాపించుకొచ్చిన్నాడు. ఇదే ఇల్లే వాడు నాకు అమ్మేవాడు. ముందు వాడు రాసి ఇచ్చినాడు, మళ్ళీ వీడు పెన్నా పేరుతో రాపించుకొని పెన్నాంతో మళ్ళీ అగ్రిమెంట్ రాపించా. మళ్ళీ ₹1,00,000 ఏదో కట్టించుకొని అగ్రిమెంట్ రాపించా. సరే పెద్దయినా, ఇప్పుడు నీ కొడుకు అయితే నేను మా నాయన్ని ఎందుకు కొడతాను, మా నాయన బాగా చూసుకున్నా, కేవలం ఇది చెప్తున్నాను, వాళ్ళంతా వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారు అంటారు. ఇది ఒక్కదానికి సమాధానం చెప్పు. అయితే ఇప్పుడు వాని ఉద్దేశం ఏమి, నేను వచ్చేటప్పుడు కూడా నువ్వు పోతే పోదు కానీ పొమ్మనేం చెప్తానో, పాల్సిందే, నువ్వు ఉండకూడదు మాలో ఏమి, నాగశంకర్ ఇంటికి పోద్ది అంటాడు. ఏమి ఎందుకట్లా? ఎందుకట్లా? వానికి ఇది కాదు. మరి నువ్వు ఎక్కడుంటావు? మరి ఎక్కడుంటావు? మరి ఎక్కడుండవు? వాడు పోతే నేను నిలబడతానా? నువ్వెవరురా నాకు చెప్పాక అంతా ఉండారు. అప్పుడు పోద్దంటే నువ్వెవరురా నాకు చెప్పేది, నీలో ఉన్నంతసేపు నీ మనిషిని నేను. సరే, ఇప్పుడు ఈ ఆస్తి అంతా నీ పేరు రాయించుకుంటావు, ఇల్లు రాయించుకుంటావు, తర్వాత ఎవరికి ఇస్తావు అది? తర్వాత నా తర్వాత నేనే అంటాను. నువ్వు ఉండవు, ఆ పెద్దమ్మ ఉంటుంది, ఎవరు ఉంటారు, ఇద్దరు పోయినారు అనుకుందాం. ఆ తర్వాత ఎవరు తీసుకోవాలి ఆస్తి? ఎవరైనా తినుకోనిలే, నాకేమి నేను చచ్చిపోయినాక. అదేదో అమ్మి డబ్బులు తీసుకోవచ్చు కదా, డబ్బులు నీ పేరుతో వేసుకునే ఇబ్బంది కదా. ఎవరు నీ పేరుతో వేసుకుంటే ఏమన్నా డబ్బులు తీసుకుంటే ఎవరు ఇస్తారు ఈ కాలంలో? ఎదిక్కి కదా అమ్మ ఇచ్చే మహానుభావుడు ఎవరు ఉండారు? ఆస్తి ఉంటే చూస్తారు అంటావు. ఆస్తి అంటే ఒకవేళ నాగశేఖర్ కూడా చూడలేదు, ఆదాయం వస్తుంది. ఇండ్లు అయితే నెల నెల నా ఆదాయంతో బతికినాడు వాడు. సరే, నెలకింత మెయింటెనెన్స్ ఇస్తాడంటే ఓకేనా నీకు? ఎవరు? కేశవ. ఎంత ఇస్తాడా? ఎంత కావాలి నీకు? నాకు నువ్వు ఎంత ఇచ్చినా నాకొద్దు, నువ్వు 10 లక్షలు ఇచ్చినా నాకొద్దు, నా ఆస్తి నాకు కావాలంతే. ఇంకొకటి అదంతా ఏదో చెప్పొద్దు అన్నాడు. ఏం చెప్పొద్దని? అది ఇడిచిపెడతాను, ఇది తీసుకుంటానని చెప్పొద్దు అన్నాడు. అయినా వదిలే. నేను ఆ స్థలం ఉంది కదా 25 సెంట్లు, నాకు ఇప్పుడు నువ్వు కొట్టేసాయి. ఏమి నువ్వు రాసేకూడదు ఆడబిడ్డలకి, నేను రాసిస్తా. ఓకే ఓకే ఓకే. అవునా, నీ పేరు ఏదైతే ఉందో నీ పేరుతో వచ్చిన తర్వాత నువ్వేం చేయాలనేది నువ్వు చెప్తావు అంతే. నాకు ఆ ఇల్లు 2 కావాలా, నన్ను చూసినోనికి ఆ 2 నేను ఇచ్చుకోవాలి. ఒకటి సొంతంగా ఉన్నా, కష్టపడి శనికాయలు పండించి ఆడ వ్యాపారం చేసి ఈడ వ్యాపారం చేసి, ఆడ వ్యాపారం చేసి 70,000 నేను ఖర్చు పెట్టిండేది. 8-9 లక్షలు ఇచ్చా దానికి. దాని కొనబోయి ఇంకో చోట పెడితే అది మళ్ళీ 6 ఏళ్ళు 18,50,000 వచ్చా. వానికే ఇచ్చిన. అప్పుడు ఏదో వాళ్ళు నీ దుడ్లు అయితేనేమి, నా దుడ్లు అయితేనేమి, నైనా ఎవరి దుడ్లు అయితేనేమి, ఎవరి దగ్గర ఉంటేనేమి అనుకుంటా. ఎంత మోసం అంటే అంత మోసం చేసినాడు హనుమంత్ రెడ్డి నన్ను. సాధ్యం లేని మోసకాడు ఆయన. వాడికి కొడుకు అయితే పట్టుకొని 2 పక్కన చెయ్యి ఎట్లా వాసి చూడాడు. కొడుకయ్యే కదా ఈ పక్కన నేను రాసిచ్చిండేది, లేకపోతే నేను ఎందుకు రాసిస్తాను? నేను ఎదురున్నా నేను పెద్దనా. ఇప్పుడు మీ సంసారం అంతా ఈ వయసులో నువ్వు ఎంత బయటికి వేసుకొని 10 మందికి తెలిసి మీ సంసారం అంతా బట్టబయలైన తర్వాత ఇబ్బంది కదా, ఎందుకు ఈ విధంగా మీడియాకి ఎక్కడము అని నేను అడుగుతున్నా. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? మీడియాకి ఎక్కిపోయినాం కదా, ఎందుకు మీరు వద్దు మాలో అంటే ఏం చేయాలా? నేను పొయ్యలే ఒక సంవత్సరం. మా నాయన మా అమ్మని నా ముందర కూర్చోబెట్టు, వాళ్ళు మాట చెప్తారేమో అంటున్నాడు కేశవరెడ్డి. వాడిని నా ముందర కూర్చోబెట్టు, వాడు చెప్పి తెగినా, వాడు ఆ కూత కూతి తెగినా ఎన్నిసార్లు లంజా కొడుక నాశనం అయిపోతా. ఆర్డీఓ ఆఫీస్ ముందర తిట్టా, నాశనం అయిపోతారు నా కొడుకుని, అన్యాయం చేసింది నా కొడుకును. మధ్యలో ఒకసారి అంతవరకు వాడిని ఏమీ అనిలే, నేను పొరపాటు చేసినా ఏమీ అనిలే. నా కొడుక నా నోరు జారి
చెయ్యి జారిన దానికి ఎంత అన్యాయం చేతివిరా మమ్మల్ని, నాకు కుర్చీకి పోతివి కదరా అని తిట్టాను. మరి ఆ యప్పకి ఏదన్నా అయిందైతే ఇది చేసుకుంటాడు. నా మాటలు ఎవరు చేస్తారు? నాకు రాదు కదా అది. అయినా రికార్డు చేసేకి రాదు కదా, నా దగ్గర అట్లా ఫోను లేదు కదా, దాని సంగతి ఏదో నాకు తెలియదు కదా. ఆ లాస్ట్ వరకు ఆ రోజు కూడా నేను రాను ఉంటే రాను. నాది నాకు కావాలని నేను పోవాలని మోటుకేసేది 1 సంవత్సరం. ఆ పొద్దు తన్నినాడు కాబట్టి వీడు చంపుతాడు గ్యారెంటీగా, చెన్నాడు చెప్పి ఖాయమని చెప్పి వెళ్ళి వచ్చింది నేను. నీ ఆస్తి అయితే నీకు కావాలా? నా యాచి నాకు కావాలా. ఇప్పుడు నీ వెనకాల ఎవరన్నా బలవంతంగా చెప్పిస్తున్నారా పెద్దయినా? ఎవరన్నా ఇట్లా చెప్పమని చెప్తున్నారా? నీకు ఎట్లా అర్థమవుతుంది? ఏమో నాకు నీ కొడుకు అయితే అంటున్నాడు వేరే వాళ్ళు చెప్పిస్తున్నారు మా నాన్న. నా కొడుకు అంటాలే, నీకేమనిపిస్తుంది? నేను తప్పు మాట్లాడుతాను అనిపిస్తుందా? తప్పే రాసుకో. నేనేం సావను, ఏడో చోట అడుక్కొని బతుక్కుంటాను నేను. అంతా రాపించుకొని నీతో నాకు పని లేదు, భోజన ప్రియుడివి, పెడతా అంటే ఎందైనా రాసిస్తావు. మాకు నీతో పని లేదు, నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నువ్వు మాకు అవసరం లేదు పో అంటా అంటే అదంతా వద్దు అన్నాడు కదా. ఎదురుగా ఎన్నిసార్లు అడినాడో ఆ మాట అడుగు. ఒక 7-8 సార్లు అడిగింటాను. మీరు చూసి చచ్చిపోతే నాకు బాగా పీడబోతుంది అన్నాడు. అదంతా దీంట్లో రాసిన. ఎన్ని రోజులు పట్టింది అది రాయడానికి? పట్టింది ఒక 5-6 రోజులు. 5-6 రోజులు రాత్రిలో. ఇప్పుడు వీటికి రాస్తాను అనుకో, ఇది కొంచెం వీటికి యువత ఊహ రాకపోయా, మంచుకు రాకపోయా, నిలిపేసుకుంటా. ఇప్పుడు తట్ట పండుకుంటానే మంచుకు వచ్చా, మళ్ళీ లేచి రాస్తా. నాకు జ్ఞాపకం లేదు కదా హనుమంతరెడ్డి. వాని పెళ్ళామ గర్భిణి, ఏమి వాని పెళ్ళామ కడిపిని చేయబెట్టి చెప్పితే వాడు మనిషి అనుకో, నేను తప్పులు నా కొడుకుని అనుకో, చెప్పుడు మాట విన్నాడు అనుకో, ఈ ముసలి నా కొడుకు చెప్పిన మాట విన్నాడు అనుకో, నువ్వు కర్మాల సంగతి తీర్చిపెట్టు, నువ్వే అనుకో. సరే పెద్దమ్మ, ఇవన్నీ నిజాలే అయితే మిమ్మల్ని ఎవరన్నా ఒత్తిడి ఏం చేయలే కదా? మిమ్మల్ని ఎవరన్నా ఇట్లా చెప్పమని చెప్తున్నారా? మాకు ఎవరే కానీ చెప్పే వాళ్ళే లేరు. వీళ్ళతో మాట్లాడద్దన్నాడు. 5-6 ఏళ్ళు వీళ్ళతో మాట్లాడలే. వీళ్ళు ఇంటికా చెప్పుతాను కదా, గృహప్రవేశం చేస్తా అంటే రాలేదని. నాకు రాలే, లక్షణంగా పెడతాడారు, ఇంతకంటే నాకేం కావాలనుకుండా. ఎప్పుడైతే నువ్వు బయటికి పోమని మొదలు పెట్టారో అప్పటించి రాంగ మెదడు బాగా పనిచేయబట్టింది. కొట్టాడుకుంటున్నాను అట్లే. పొయ్యలేదంటే పొయ్యలే కడాసారి ఎప్పొచ్చి ఒకనాడు నీ దగ్గర ఏమీ లేదు, అంతా రాసిచ్చిన వాయిపుకే, ఏమి అది నాకు అనవసరం, నిన్ను నేను చూసుకుంటా, వాంతి ఎందుకు తనులు తినుకుంటుంటావు అన్నాడు. వాని ఎదురుగానే మరగన కాదు. అంటే నాగశేఖర ప్రమేయం ఏమని ఉందా? నీకు ఒత్తిడి చేసి ఇట్లా చెప్పని చెప్తున్నాడా? నీ కొడుకు రెండో కొడుకు వాడు నాకేం చెప్తాడు? వానికి నేను చెప్పలేదన్న కానీ ఇట్లా బతుకున్నాయని అని వాడు నాకేం చెప్పేది? వాడు దీని విషయంలో వాడేది నాకు చెప్పేది. సరే పెద్దయినా, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా. ఈ వీడియో అంతా వచ్చిన తర్వాత మీ కొడుకు ముందర మీరు మాట్లాడడానికి రెడీనా? మేము మా స్టూడియోకి రా, నువ్వు పెద్దమ్మ, ఇదంతా వచ్చిన తర్వాత నీ కొడుకును కూర్చోబెడతా, ఇవి నిజమా కాదా అని నీ కొడుకు మీద చెప్తావా? మీ కొడుకు ముందర మా స్టూడియోలో మీ ఇద్దరు వచ్చి ఏం జరిగిందనేది మీ కొడుకు ముందర చెప్తావా? ఏమైనా చెప్తా. తప్పుడు పని చేసేది, అబద్ధాలు చెప్పేది, నాకు అబద్ధాలు చెప్పేవాడంటే సరిపాడు. ఏమి ఒకరికి అన్యాయం చేస్తా అంటే 10 మంది కలిసి అన్యాయం చేస్తా అంటే నేను సహించలేను. ఆ ఒంటిగా ఉండేవాడిని పక్క పోతా నేను, ఎందుకంటే వానికి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో. కాబట్టి ఏమి మా నాయన ఎంతో మంది చెప్పమంటే ఆడు చెప్తాను, చెప్పమంటే ఆడు చెప్తా, దేవుని గురించి చెప్పని చెప్తా, వాడిని ఎదురుకు పెట్టి చెప్పమని చెప్తా, ఏడైనా సరే. చూశారు కదా, 3 రోజుల తర్వాత వేచి చూసాం. పెద్ద ఆయన దగ్గరికి మళ్ళీ వచ్చాం. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది నిజమా కాదా అని 1-2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశాం మేము ముందర.
ఇది వీరి పరిస్థితి, వీరి గోడు. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళ కుమారుడు కేశవరెడ్డి గారు మళ్ళీ దీనికి డిబేట్కి వచ్చినా కూడా AP39 టీవీ వీళ్ళని మన స్టూడియోకి పిలిపించి నిజ నిర్ధారణ కూడా చేద్దాం. ఈ ముగ్గురిని కూడా దానికి కూడా AP39 టీవీ ఖచ్చితంగా అదే విషయాన్ని కూడా ఇందాక పెద్ద ఆయన కూడా చెప్పాం. ఒకవేళ ఆయన కొడుకు కుమారుడు వస్తే మేము అక్కడే కాదు ఏ గుడి దగ్గరకు వచ్చినా కూడా ప్రమాణం చేసి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ కూడా నిజాలే, మనకు ఎవరు కూడా చెప్పింది కాదు, నేను మరీ అంత అమాయకునేం కాదు అంటూ పెద్ద ఆయన చెప్తున్న పరిస్థితి.